శోభనానికి ఇంత బిల్డప్ అవసరమా? జరగదు కాబట్టి బిల్డప్ అయినా ఉండాలి కదా మేడం. భీమా బోర్వెల్స్ అండ్ డ్రిల్లర్స్ ప్రెజెంట్స్ తొలి రాత్రి చిట్కాలు. ఈ కార్యక్రమానికి సహ సమర్పణ మగాడు అండర్వేర్స్. తొలి రాత్రి కలల రాత్రి, తేడా వస్తే కాళ్ళ రాత్రి. కొంతమంది నెట్ ప్రాక్టీస్ కూడా లేకుండా డైరెక్ట్ గా మెయిన్ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఆటే కాదు, బ్యాట్ కూడా డ్యామేజ్ అవుతుంది. హలో మేడం, రమ్మన్నారంట? వాడేంటి కాకా పెళ్లిలో చాలా అతిగా బిహేవ్ చేశాడు. కంట్రోల్లో ఉండమని చెప్పు. మన కండిషన్స్ మర్చిపోయాడా? ఏంటి అలా చూస్తున్నారు? సారీ మేడం, నానిక కండిషన్స్ గురించి చెప్పలేదు. చెప్పలేదా? చెప్పకుండా పెళ్లి ఎలా చేశారు? చెప్తే ఎవడో పెళ్లి చేసుకోవటం రావట్లేదని ఆ శారదారావు కూడా ఎలా ప్లాన్ చేసి పెళ్లి చేశాడు మేడం. ఆ విషయం మాకు తెలిసే లోపల వాడు ఈ ఊరు రోజులు పారిపోయాడు. సరే మీరైనా వెళ్ళి చెప్పండి. కష్టం మేడం, నాని అసలే భయస్తుడు. నిజం తెలిసి పారిపోతే మ్యాటర్ ఓపెన్ అయిపోయి అమ్మకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అయితే మీరే అతను ఏదో విధంగా మేనేజ్ చేయాలి మేడం. ఏంటి మేనేజ్ చేసేది? ఇప్పటికే అమ్మ దగ్గర యాక్ట్ చేస్తున్నా, ఇక నుంచి వాడి దగ్గర కూడా యాక్ట్ చేయాలా? తప్పదు మేడం, మనకు వేరే దారి లేదు. మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సిందే. నో, నా వల్ల కాదు. పూజ, ఏమిటమ్మా ఆలస్యం? వచ్చేస్తున్నానమ్మా. సరే త్వరగా రా. టిప్ నంబర్ 1, టూత్ బ్రష్ మీద కిలో పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకోవడం. మౌత్ ఫ్రెషనర్ ని మంచినీళ్లు తాగినట్టు తాగి గార్గిలింగ్ చేయడం. యాక్స్ స్ప్రే కొట్టుకోవడం. తలకి ఎరోటిక్ ఆయిల్స్ రాసుకోవడం. ఇలాంటివేవి చేయకూడదు. వారిని ఇలాంటిది ఏదో ఉంటే ముందే చెప్పాలిగా. రకరకాల వాసనలన్నీ కలిసి దరిద్రపు స్మెల్ వచ్చి అమ్మాయికి యాక్ వికారం పుడుతుంది, మిమ్మల్ని దూరం పెడుతుంది. ఒక్క పని సరిగ్గా చేయరు. అక్కడ వాడేవైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాల్చి పారేస్తా. టిప్ నంబర్ 2, లవంగాలు, डाल दिया, జీడిపప్పు, फेंक दिया, బాదం పప్పు, వేసేసా, అంజీర్, పోయే పోచి, పిస్తా పప్పు, It's gone, no? ఇవన్నీ తినకూడదు. తినాలి. తర్వాత స్టామినా పెంచుకోవడానికి రకరకాల పుస్తకాలు దొరుకుతాయి. వాటిలో రకరకాల ఎక్సర్సైజులు ఉంటాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సింగిల్ లెగ్, సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్స్. చిన్నప్పటి నుంచి నువ్వు పులి పెట్టవరా అని మా బామ్మ చెప్తే ఇన్నాళ్ళు నేను నమ్మలేదు. అలాంటివేవి చేయకూడదు. ఎగ్జామ్ ముందు రోజు బాగా ఓవర్ గా స్ట్రెయిన్ అయ్యి ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు. కరెక్టే. పరీక్ష ఫెయిల్ అవుతారు. ఓ నాని, ఇక నువ్వు కానీ. మేడం ఇంత సీరియస్గా లోపలికి వెళ్ళారంటే ఏం జరుగుతుందో ఏంటో. అరే అప్పుడే పడుకుందేంటి? ఓ సిగ్గుపడుతున్నట్టుంది. ముందు నేనే ఫస్ట్ స్టెప్ వేస్తా. నాగుపాపం లాంటి నాజూకైన నడుము, తప్పు. తెల్ల చీర పిచ్చెక్కిస్తుంది, మల్లెపూలు మత్తెక్కిస్తున్నాయి. అవును, ఈ లైట్ ఎందుకు? అసలే సిగ్గుపడుతుంది. ఆపేస్తా. లైట్ ఆపేశానుగా. మరీ ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు? శోభనం రోజున కొంతమంది స్త్రీలు పడగదిలోకి రాగానే సిగ్గు భయంతో బిగుసుకుపోతుంటారు. వాళ్ళ మీద మీరు చేయి వేసినా, దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించినా తోసేస్తుంటారు. కొంతమంది తన్నినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిస్థితిని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. తప్పదు మేడం, మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సిందే. ఎంత గట్టగా తనిందేంటి? ఏంటి భయపడ్డావా? డోంట్ వరీ,
ఐ కెన్ అండర్స్టాండ్. సత్యభామ కృష్ణుడిని తల మీద తంతే నువ్వు నన్ను గుండెల మీద తన్నావు. సిచ్యువేషన్ డిఫరెంట్ అయినా ఎమోషన్ మాత్రం సేమ్. నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మన శోభనం. ఓకే? నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. ఐ లవ్ యు. అది అలా చెప్పాలి.